అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పైలు ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది బాధపడుతున్నారు కదా. మన బాధకు పలు రకాల కారణాలు ఉండొచ్చు. కాకపోతే ఇంకా నిరుత్సాహం ఏంటంటే మన బాధని అర్థం చేసుకునే వారు చాలామంది మన చుట్టూ ఉన్నారు. పోనీ మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఇంతేనా, ఈ చిన్నదానికి ఎందుకు బాధపడుతున్నావు, ఇంత చిన్న శోధనకి ఎందుకు ఏడుస్తున్నావు అని చాలా ఈజీగా తీసి పడేస్తారు. కాకపోతే మూసేవాళ్ళకి భరించాలకు తెలుస్తుంది బాధ ఏంటో. ఈ సంగమా, మనుషులు మన బాధను అర్థం చేసుకోకపోయినా దేవుడు మాత్రం అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, ఆ దుఃఖములు ఆ బాధలను నువ్వు ఎంతైతే కన్నీరు గారుస్తున్నావో వాటన్నిటికీ తగిన ప్రతిఫలం 100% నా ప్రభు అనుగ్రహిస్తారు. కాకపోతే మనం బాధను గుండెల్లో పెట్టుకొని మానసికంగా ఆరోగ్యపరంగా చాలా కోల్పోతూ వచ్చాం. ఒక నమ్మకమైన భుజం దొరికితే ఆ భుజం మీద పడి మనకుండే కష్టమంతా వారికి చెప్పుకుందాం అనుకున్నాం, కానీ ఈరోజు ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. ఎవరు మనల్ని ప్రేమిస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల మధ్యన ఉన్నాం. అందరూ మనల్ని ముంచే వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వారి ద్వారా ఇంకా బాధలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఒకవేళ మన కష్టాన్ని ఎవరికైనా పంచుకున్నా వాళ్ళు ఏం చేస్తారంటే ఊరంతా ప్రచారం చేస్తున్నారు. పోను ఉన్నదన్నట్లుగా ప్రచారం చేస్తానంటే దానికి 4 తగిలించి అనేక మందికి చెప్పడం వల్ల అవమానాలు పొందాల్సిన పరిస్థితులకు వచ్చేసాం. సొంత కుటుంబం కూడా మళ్ళీ తృణీకరిస్తోంది. ఎప్పుడు ఏడుపు కొట్టు ముఖం వేసుకుని చూస్తావేంటి, లేకపోతే ఎప్పుడు అలా బాధంగానే ఉంటావేంటి అని పలు రకాల మాటల చేత మళ్ళీ దూషిస్తూ ఉంటారు. నిజమే కదా. కానీ ఏమీ కలవరపడకండి, బాధపడకండి. నా ప్రభు ఖచ్చితంగా మీ బ్రతుకులను మారుస్తాడు. కొంతమంది కుటుంబాల నిమిత్తము, వ్యాపారాల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తము, వివాహాల నిమిత్తము చాలామంది ఒంటరిగా పడి దుఃఖపడుతూ ఉన్నారు. ఆ సంగతి నాకు తెలుసు. కొంతమంది తల్లులు, తండ్రులు, బ్రదర్స్, సిస్టర్స్ కింద కామెంట్స్ పెడతా ఉంటే మేము ప్రతిసారి అనుకుంటూ ఉంటాం, చాలా కష్టాల మధ్యన బిడ్డలు ప్రయాణిస్తున్నారయ్యా, వారు దుఃఖమంతా తొలగించడానికి ఒక బలమైన శుభవార్తలు పంపించిన ప్రభు అని మీ నిరంతరం మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి సంగమ దేవుని వాక్యాల్లో నన్ను ఎంతగానో ఆదరించిన మాట. కీర్తనల భాగము 147వ కీర్తన 3వ మాట మనం చదవగలిగితే, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నారు కదా. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తాడు. వాస్తవానికి చెప్పాలంటే చెదిరిపోయిన గుండె చాలా ప్రమాదకరమైంది. కుటుంబ పరిస్థితులన్నీ తారుమారు చేస్తుంది. భవిష్యత్ అంతా కూడా గలిబిలిగా మార్చబడుతుంది. ఎందుకు ఈ మాటలు మీతో పంచుకుంటున్నానంటే, ఒకరోజు ఒక భార్య భర్తలు మా మందిరానికి వచ్చారు. భర్త చూడ్డానికి చాలా డిగ్నిఫైడ్గా ఉన్నాడు. భార్య కూడా ఎట్లా ఉందంటే, ఒకప్పుడు చాలా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా కనిపిస్తుంది, కానీ ప్రస్తుతానికి ఆమె తెంగరు చూపులు చూస్తోంది. భర్త ఏమంటున్నాడంటే, ఏమండి, మా ఆవిడ చాలా కష్టపడి చదివింది, రైల్వేలో ఉద్యోగాన్ని సంపాదించింది, చాలా మంచి జ్ఞానవంతురాలు, మరి అంత గొప్ప సాక్ష్యం కలిగిన ఆమె ఈరోజు పిచ్చిదానిలాగా ఎందుకు చూస్తుందంటే, ఆ భర్త చెప్పిన మాటని తెలుసా, అయ్యా, నా భార్య ఇట్లా మార్చబడ్డం గల కారణం ఏంటంటే, నా కూతురు ఇంటర్కి వచ్చిన తర్వాత నా భార్య ఇట్లా మార్చబడింది. అదేంటి, కూతురు ఇంటర్కి వస్తే ఈవిడిట్లా మార్చబడ్డం ఏంటంటే, ఆయన అంటున్నాడు, ఆమె ప్రవక్తన ద్వారా ఈమె హృదయం చాలా గాయపడింది, ఆమె జీవిస్తున్న విధానం ద్వారా ఈమె హృదయం చాలా కలవరపడింది. పదే 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 చెప్తూ వచ్చేదండి, అమ్మా, నీ బ్రతుకుని మార్చుకో, నీ క్యారెక్టర్ ఎందుకు నాకు సరిగ్గా అనిపించట్లేదని కూతురిని ఎంత గద్దిస్తున్నా, నీకెందుకు మమ్మీ, నువ్వు బుద్ధి లేనట్టు దానివి, నువ్వు జ్ఞానం లేనట్టు దానివి అని పలు రకాల మాట్లాడడం వల్ల ఈమె ఆలోచన విధానం అంతా మారిపోయి ఈరోజు ఎట్లాగా తయారైందయ్యా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆమె హృదయంలో బాధను పెట్టుకుంది, నాకు కూడా చెప్పేది కాదు. ఆ బాధ దుఃఖము రోజు రోజుకి పెరిగి ఏమైపోయిందంటే మానసిక రోగిగా మార్చబడింది. ప్రి సంగమా, ఈరోజు కొంతమంది జీవితాలు అట్లనే ఉన్నాయి. గుండెల్లో చాలా బాధను దాచుకుంటున్నారు. ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నారు, నువ్వు మనుషుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నీ హృదయమును దేవుడు బాగు చేస్తాడు. ఏదైతే మార్పు కావాలని నువ్వు కోరుకుంటున్నావో, ఏదైతే ఆశీర్వాదం నువ్వు కావాలని కోరుకుంటున్నావో, ఎవరైతే నేను అవమానపరిచారో, ఎవరైతే నేను హేళన చేశారో, ఆ బాధనంతా తీసుకొచ్చి మీరు ప్రభు పాదాల దగ్గర పెట్టండి. ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడు ఆయన. నాకు తెలుసు, ప్రస్తుతం మన చుట్టూ ఉండే మనుషులందరూ ఎట్లాంటి వాళ్ళంటే, బయటకు ఒకలాగా లోపలికి ఒకలాగా వారు ప్రవర్తిస్తున్న వారు కనిపిస్తూ ఉన్నారు. మేలు చేసేవారు ఎవరో, కీడు చేసేవారు ఎవరో అర్థం కావట్లేదు. అందరూ నటించేవారే మన చుట్టూ ఉంటున్నారు. మాటలు చాలా సులువుగా వదిలేస్తున్నారు. పలు రకాల మాటల చేత మన హృదయాన్ని గాయపరుస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు ఏమంటారంటే, నువ్వు చచ్చిపోయి అసలు నువ్వు బ్రతుకుండేవి వేస్ట్ అంటారు. చాలా లేనిపోని మాటలు విడిచిపెడుతూ ఉంటారు. ఒకవేళ మనం ఏదైనా విషయంలో ఓడిపోతున్నాం అనుకోండి, ఇంకా మాటల చేత గాయపరుస్తుంటారు.
ఏదైనా నష్టాల మధ్యన ప్రయాణిస్తున్నాం అనుకోండి, ఇంకా మాటల చేత గాయపరుస్తుంటారు. అప్పుల మధ్యన ప్రయాణిస్తున్నాం అనుకోండి, వారి మాటల చేత గాయపరుస్తుంటారు. ఫంక్షన్‌లకి వెళ్ళినా, స్కూలుల్లో, కాలేజీలకి వెళ్ళినా మన చుట్టూ ఉండే బంధువులు రాబందులైపోయి ఎన్ని హేళన మాటలు మాట్లాడతారో. హృదయం పగిలేలాగా ఏడుస్తూ ఉంటాం మనం. ఇంటికొచ్చిన తర్వాత ఎందుకొచ్చింది ఈ బ్రతుకని వేదన చేత నింపబడతాం. కానీ ప్రియ సంగమా, నా ప్రభు నిన్ను బాగు చేయాలని ఆశపడుతున్నాడు. నీ జీవితాన్ని కట్టాలని ప్రభు ఆశపడుతున్నాడు. దైవజనుడిగా ఈరోజు మీ ముందర ఇలా సంతోషంగా వాక్యం చెప్తున్నాను. చాలా సందర్భాలు నేను అవమానించబడ్డాను. ఎన్నో సభల్లో నేను అవమానించబడ్డాను. కొంతమంది వెళ్ళిన తర్వాత నువ్వేం చెప్తావు వాక్యం, నువ్వు పక్కన కూర్చో, మీ తల్లిగారు చెప్తారని ఒక విజయవాడ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు నా కళ్ళ ముందర నన్ను అవమానపరిచాడు. ఏం చేయాలో అర్థం కాలేదు, అట్లా ఉండిపోయాను. మా తల్లి మాట్లాడింది నా పక్షాన లేదయ్యా, తను చక్కగా వాక్యం చెప్తాడు, మంచిగా సాక్ష్యం చెప్తాడని అంటే పిలిచిన నన్నే అవమానించారు ఆ స్థలంలో. అలాంటి పరిస్థితుల్లో కూడా మౌనంగా ఉండిపోయి ప్రభా కొంచెం బాధ అనిపించింది, కానీ ఏదని నీ చిత్తమే అని ఆ రోజు వాక్యానికి నిలబడ్డాను. గొప్ప విషయం ఏంటంటే ఆ రోజు సభ అయిపోయిన తర్వాత రాత్రి ఆ దైవజనుడు నా దగ్గరికి వచ్చి నా చేతులు పట్టుకుని, అయ్యా నన్ను క్షమించయ్యా, నా పిల్లలు మారు మనసు పొందాలంటే నువ్వే కరెక్ట్ అయ్యా అని మరలా నాతో కలిసి వాళ్ళ పిల్లలకి కౌన్సిలింగ్ ఇప్పించారు. ప్రియ సంగమా, ఎన్నో అద్భుతాలు ప్రభు మా బ్రతుకులో చేశారు. కాకపోతే ఏంటంటే మా బాధ అంతా మనుషులకు చెప్పలేదు. మా బాధ అంతా ప్రభు దగ్గర మాత్రం విజ్ఞాపన చేశాం. ప్రభు పాదాల దగ్గర మాత్రమే కన్నీరు కార్చాం. ఈరోజు మనం చేస్తున్న తప్పేంటంటే బాగు చేసే దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు, మనల్ని ఇంకా పాడు చేసే మనుషుల దగ్గరికి వెళ్తున్నాం. మనల్ని ఇంకా మోసం చేసే మనుషుల దగ్గరే మనకుండే కష్టమంతా చెప్పుకుంటున్నాం. ప్రియ సంగమా, తప్పు ఎన్నడూ మీరు చేయకండి. ఏ సమస్యల మధ్యనున్నా, ఎట్లాంటి ఇబ్బందుల మధ్యనున్నా, నలుగురు మిమ్మల్ని అవమానపరుచున్నా, లేకపోతే చాలామంది మిమ్మల్ని హేళన చేసినా, మీకు కలుగుతున్న నష్టాలు బట్టి మీరు వెళ్తున్న ఓటముల మధ్యన కొంతమంది వేలెత్తి చూపి వీడికి ఎక్కడ వస్తుందండి ఉద్యోగం, వీళ్ళకి ఎక్కడ ఉంటుందండి మంచి ఇల్లు, వీళ్ళకి ఎప్పుడు అవుతాయండి పెళ్ళిళ్ళు అని పలు రకాల మాటలు ఫంక్షన్లు నలుగురు మధ్యన హేళన చేసినా దాని చేతులు జోడించి చెప్తున్నాను, వారి మధ్యన మీరు తలదించుకొని ప్రభు మందిరానికి వచ్చేయండి. ఎవరిని ఏమనొద్దు, ప్రభు దగ్గర విజ్ఞాపన చేయండి. ఓటములను విజయములుగా మార్చగలిగిన సర్వశక్తిమంతుడు మన దేవుడు ఆయన. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయన మన హృదయమును బాగు చేస్తాడు. కోల్పోయిన సంతోషానంతా నా ప్రభు తిరిగిస్తాడు. గాయములను కట్టగలిగిన దేవుడు ఆయన. చాలామంది గాయపరుచుంటారు కదా, ఏం కంగారు పడకండి. ఆ గాయములు దేవుడు కట్టి తలెత్తుకునేలా చేస్తాడు. నాకు హాస్పిటల్కి డబ్బులు కావాల్సినప్పుడు కొంతమంది సంఘాల దగ్గర మా తండ్రి గారు వెళ్ళి డోర్ దగ్గర నిలబడ్డారు. సంఘం అంతా అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోతున్నప్పుడు ఇచ్చేవాళ్ళు 10 రూపాయలు, 100 రూపాయలు, 500 రూపాయలు అట్లా వేస్తూ వెళ్ళేవారు. వెళ్ళిన తర్వాత కొంతమంది సేవకులు మా కోసం అన్నమాట ఏంటంటే, అన్నీ ఉన్నప్పుడు కక్క ముక్క తింటారు, ఇప్పుడు చూడు అడుక్కొని స్థితిలోకి వచ్చారని అందరూ పగలబడి నవ్వుతూ మమ్మల్ని హేళన చేశారు. కానీ గొప్ప విషయం ఏంటి చెప్పనా, వాళ్ళు అవమానించారన్న సంగతి మాకు తెలుసు, చాలామంది మాకు చెప్పారు. అయినా కానీ మా పరిస్థితులు ఇప్పుడు బలహీనం ఉన్నాయి కదా, ఏదైనా ప్రభు చిత్తమే అని ఆ రోజు తలదించుకున్నాం. ఈరోజు గొప్ప విషయం ఏంటంటే వాళ్ళందరి కళ్ళ ఎదుట ప్రభు మమ్మల్ని ఉన్నతంగా దీవించడం ప్రారంభించాడు. మా గాయములను దేవుడు కట్టాడు. అవమానం పడిన చోటే ఘనతను దేవుడిచ్చాడు. అదే విశ్వాసంతో అంటున్నాను, ఎవరిని హృదయమును గాయపరిచినా, ఎవరిని అవమానించినా ఆ చోట తలదించుకొని ప్రభు మందిరానికి వచ్చేయండి. ప్రభు సందులో కన్నీరు కార్చండి. ఆ కన్నీరే గొప్ప ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ప్రియ సంగమా, నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. గాయములు కట్టగలిగిన దేవుడు ఆయన. దుఃఖపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. యవనస్తులు చాలామంది మిమ్మల్ని తక్కువగా చూస్తున్నారు కదా, ఉద్యోగాలు రాలేదని, చదువుల్లో ముందరికి లేమని, లేకపోతే సొంత కుటుంబస్తులే మనల్ని ఒక్కొక్కసారి వేలెత్తి చూపి మళ్ళీ చాలా బలహీనలు అన్నట్లు మాట్లాడతారు కదా. ఏవి కంగారు పడకండి. మనకంటూ సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. మీరు విశ్వాసంలో తొలగిపోకుండా మీ గాయపడిన హృదయాన్ని తీసుకొచ్చి దేవుని చేతిలో పెట్టండి. ఆయన బాగు చేస్తాడు. కుటుంబ పరిస్థితులను దేవుడు మారుస్తాడు. మా ఇల్లుని దేవుడు ఆశీర్వాదంగా దేవుడు మార్చాడు. మా హృదయాలను దేవుడు సంతోషంతో నింపాడు. ఈరోజు స్వార్థ పరిచయలు అడుగులు అడుగులు వేసుకుంటూ ముందరకు పరిగెట్టడానికి దేవుడు కృప చూపించాడు. అన్నీ మారతాయి. గతములు ఉండినట్లు ఈరోజు నా ప్రభు ఉంచడు. ఈరోజు అనుభవిస్తున్న శోధన రేపు ఉండదు. దేవుడు తన పిల్లలను ఆశీర్వదిస్తాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.